హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇలా రాకూడదు చిన్ని, ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది ఆఫ్ టికెట్, అందుకే వచ్చాను. నీ ప్రాణాలకు ప్రమాదం ఉందమ్మా, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. ఉంటే నువ్వే చిన్నివని అందరికీ తెలిసిపోతుంది. సరే ఆఫ్ టికెట్, ఇంకోసారి అలా చెయ్యను. ఏమన్నా తెలిసింది ఆఫ్ టికెట్? తెలిసిందమ్మా. ఏంటి ఆఫ్ టికెట్? ఏం లేదమ్మా, 3 నెలలుగా ఈ గ్యారేజ్లోనే నాన్న పనిచేసిందంట. అవునా? అవును. నేను 2 నెలల క్రితం ఈ గ్యారేజ్కి వచ్చాను ఆఫ్ టికెట్. ఈ గ్యారేజ్కి వచ్చావా? అవును ఆఫ్ టికెట్. ప్యాక్ కదా, నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, చూస్తాను నాకు. నీ బండి రిపేర్ చేసి మీ నాన్ననే అమ్మా. ఇంటి ముందు ఉన్న నిన్ను చూసుకోలేకపోయాను నాన్న, మాట్లాడలేకపోయాను, నన్ను క్షమించు అని బాధపడుతుంది పాప. గ్యారేజ్ నుంచి కిడ్నాప్ చేసి నిన్ను పట్టుకోవడానికి అలాగే పేపర్లో యాడ్ ఇచ్చారమ్మా. నిన్ను ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారమ్మా, నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవును, నువ్వు ఎలా అయినా కోసం నేను ఎవరితో మాట్లాడాను ఆఫ్ టికెట్. ఆయనకి ఏం కాదమ్మా, చావును జయించే మృత్యుంజయుడు అతను. అతనికి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. సరికి నీకేమైనా జరిగితే అన్న తట్టుకోలేడా అమ్మా? నాకేం జరగదు ఆఫ్ టికెట్, నాకేం జరగదు. ఇక్కడికి రాకమ్మా, నీకు కావాల్స్తే ఫోన్ చేయి అంతే. మీ నాన్న నువ్వు కలుస్తారమ్మా, ఏం బాధపడకు. సరే, ఎవరు చేస్తున్నారు ఆఫ్ టికెట్? ఎవరు చేస్తున్నావు నాకు తెలియదమ్మా, చెప్పాను కదా అప్పుడే. ఆలస్యమైందమ్మా, నువ్వు వెళ్ళిపో. సరే ఆఫ్ టికెట్, జాగ్రత్త ఉండమ్మా చిన్ని, నువ్వు కూడా ఆఫ్ టికెట్. మన వరుణ్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఏమంటుంది, వరుణ్ మన పెళ్లి విషయం మాట్లాడావా అంటే, లేదు లోయి. సరే, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? లేదు లోయి. సరే, నిన్ను కలవాలనుకుంటున్నా అంటే, వీలు కాదు లోయి అని అంటాడు. అంటే నేను మీ ఇంటి కిందనే ఉన్నాను రా అంటే, ఓ మై గాడ్ ఎలా వచ్చావు నువ్వు అని అంటాడు. నేను ఇక్కడ ఆగిపోయాను, లేదంటే నీ బెడ్రూమ్కి వచ్చేదాన్ని, వస్తావా రావా నువ్వు అని అంటే, వస్తున్నాను అని వరుణ్ వెళ్తాడు. ఇంకా ఉంది వరుణ్, నేను ఆపేస్తాను, ఆ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపేస్తాను. ఎంగేజ్మెంట్ రింగు తొరిగే వరకు ఆపేస్తాను లోయి. ఒకవేళ ఆపలేననుకో, నా ప్రాణాన్ని వదిలిస్తాను. ఏమైనా జరే, నిన్ను నేను రేపు గుడిలో పెళ్లి చేసుకుంటాను లోయి అని మాటిస్తాడు వరుణ్. ఎంగేజ్మెంట్ ఆపేసి నాకు కాల్ చేయి, పెళ్లి కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానంటే, సరే ఓకే అని అంటారు. ఇదంతా విషయం అంతా వాళ్ళ మమ్మీ చూస్తుంది. వరుణ్ వాళ్ళ అమ్మ తిడదామని వాళ్ళ అమ్మ వెళ్తుంటే అప్పుడే మన నాగవల్లి వచ్చి, ఏం వర్షంతా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏం లేదు చల్లగాలి కోసమని, నాకు నిద్ర వస్తలేదు, ఆ చల్లగాలి కోసమని అలా బయటికి వెళ్తున్నానంటే, రేపు ఎంగేజ్మెంట్ ఉంది, చాలా పనులు ఉంటాయి, వెళ్ళి పడుకో అని నాగవల్లి చెప్పి. మన మ్యాడీ అందరికి వీడియో కాల్స్ చేస్తారనమాట. కాల్ చేసి, రేపు కాలేజ్కి వెళ్ళేసి వస్తారా లేకపోతే డైరెక్ట్ ఎంగేజ్మెంట్ వస్తారా అంటే, మధు అంటుంది, లేదు కాలేజ్కి వెళ్ళేసి వస్తాము, ఆఫ్టర్నూన్ కదా ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. తర్వాత లోకి అనేది కనెక్ట్ కాదు. లోకి ఎక్కడుంది, ఇంకా రాలేదు ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ లోకి కాల్ చేసి, ఎందుకు కనెక్ట్ కాలేవంటే, నా మూడ్ బాగాలేదే అని అంటే, వాళ్ళకి డౌట్ వస్తుంది. కనెక్ట్ అయ్యి, ఏమైందో అలా ఉన్నావు అంటే, రేపు ఎంగేజ్మెంట్కి రావాలి చూడు, ఒకవేళ నేను బిజీగా ఉండి మీకు ఫోన్ చేయలేకపోయినా కానీ మీరు కంపల్సరీ ఎంగేజ్మెంట్కి రావాలంటే సరే అని. కన్నీళ్ళేంటి అమ్మా, ఇప్పుడు నన్ను చూసి అవి తూడ్చుకున్నావు చూడు. ఏం లే అమ్మా, కంట్లో ఏదో పడుతుంటే అది తూడ్చుకున్నాను అంటే, నాకెప్పటి నుంచి అబద్ధాలు చెప్తున్నావురా అని అంటే, నేనేం అబద్ధం చెప్పానమ్మా అని అంటే, వాళ్ళమ్మ చెంప పలగొడుతుంది. వరుణ్ని చెంప పలగొట్టేసి, కింద ఏవైతే నువ్వు వాటేసుకున్నావు కదరా అని అంటాడు. తనన్నా, అమ్మ అది ఆపేయి అంటే ప్రేమించానని చెప్తావు. ఇగో వరుణ్, నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకుంటుంటే నీకు నీ చెల్లెల జీవితం ఇంకా నా జీవితం, మాకన్నా ఆ అమ్మాయే ఎక్కువైపోయింది. ఇక నేను బతకను, నేను బతికి వేస్ట్, నేను చచ్చిపోతే చూసి తాగడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసేసరికి మన వరుణ్ ఆ బాటిల్ అనేది కింద పడేసి, అమ్మ మీరేం చెప్తే అదే చేస్తాను, నేను వెళ్ళానమ్మా, ఇక ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అని వరుణ్ వాళ్ళ అమ్మకి మాటిస్తాను. ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అమ్మ నా ఫోన్ అంటే, నీకు ఎలాంటి చెడు ఆలోచనలు రాకూడదు, నీకు మీ అమ్మ చెల్లె గుర్తుకు రావాలి అని ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అత్తయ్య గుడ్ మార్నింగ్. ఏంటి వరుణ్ అలా ఉన్నావు అంటే, నైట్ అంతా దాని గురించి ఆలోచించి, పెళ్లి గురించి ఆలోచించి ఇలా ఉన్నావా? అదంతా కామనేలే అని అంటది నాగవల్లి. వెళ్ళి మన మ్యాడీ చూసిన డ్రెస్ వేసుకో వెళ్ళు అని కన్నా ఎక్కువ చూసుకుంటుంది నాగవల్లి మిమ్మల్ని. నువ్వు కడుపులో పుట్టకపోయినా వీళ్ళు నా పిల్లలే అని అంటది. అని వీళ్ళని ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని నాగవల్లి అంటుంది. మళ్ళీ మన వరుణ్ ఎంత పెద్దవాడైపోయాడు. అవును, పెళ్లి కొడుకు చేసినంత పెద్దవాడైపోయాడు. ఇంకా నా కళ్ళకి ఇంకా చిన్నపిల్లవాళ్ళకనే కనిపిస్తుంది కదా వాళ్ళ ప్రేమ. ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి రెడీ అయ్యకరా అని వాళ్ళ అమ్మ అంటుంది వరుణ్కి. అప్పుడే కాలేజ్కి మన మధు వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అన్న చాలా బ్యూటిఫుల్గా తయారయ్యావు, చాలా బాగున్నావు అని అంటుంది. సరే వెళ్దాం పదండి అని అంటే, లేదు క్లాస్ అటెండ్ అయ్యి వెళ్దామని అంటే, ఇప్పుడు క్లాస్ అటెండ్ అంటున్నావు ఏంటి మధు అని అంటాడు. అప్పుడే మన మ్యాడీ కాల్ చేస్తాడు. కాల్ చేసి, ఏంటి బయలుదేరారా అంటే, బయలుదేరాలి, మన డాన్ అనేది క్లాస్కి వెళ్దామని అంటుంది అంటే, ఒకసారి ఇవ్వు తనతో మాట్లాడుతూ. లేడీ ఈటర్
మీ రూల్స్ అన్ని పెట్టి తన వాళ్ళని భయపెట్టకండి. అలా ఏం లేదు మ్యాడీ, ఇంకా లోకి రాలేదు, లోకి రాగానే బయలుదేరుతాం. అప్పుడే వస్తుంది. వస్తే ఏంటి లోయి రాదంటనా అని అంటాడు. వెళ్ళి పిలుచుకరాండి అంటే వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్. మాట్లాడుతున్నావా, నేను అక్కడికి వచ్చి ఏం చేయను, వాళ్ళిద్దరిని ఆశీర్వదించమంటావా? నేను చస్తాను కానీ ఇరిటేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వాళ్ళ ఫ్రెండ్కి లోకి అంటారు. ఏంటి అలా ఉంది అని మధు అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటే లోకి ఏదో పని ఉందంట, తర్వాత వస్తానని చెప్తుంది అని అంటది. ఏంటి కంగారుగా కనిపిస్తుంది, ఇప్పుడు 9:30 కదా అయింది, 12కి కదా ఎంగేజ్మెంట్, క్లాస్ అటెండ్ చేసి వెళ్దాం సరేనా అని వెళ్ళిపోతారు అందరు.